నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నాయకులు మానవతరాయ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఏదైతే ఈ రోజు మల్లారెడ్డి గారు వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ కాస్త నాశనం చేస్తున్నారు అనేది ఒక వ్యాఖ్య అయితే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి గురుకుల విద్యా సంస్థలకు సంబంధించి. ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ప్రధానంగా ఈ రోజు ఒక రేప్ విక్టిమ్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మల్లారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, బంగారు తెలంగాణ అని కాంగ్రెస్ నాయకులు వచ్చిన తర్వాత భ్రష్టు పట్టిస్తున్నారు, నాశనం చేస్తున్నారు అని కరాఖండిగా చెప్పారు. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు బంగారు తెలంగాణను బొంగులో తెలంగాణ మార్చింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. పుట్టలు, చెట్టులు, గుట్టలు, ప్రకృతి సంపదన మొత్తం కూడా పిండి చేసి పిప్పి చేసి వాళ్ళ జేబుల్లో వేసుకొని ప్రకృతి కోపానికి గురై అధికారానికి దూరం అయినా సిగ్గురాలి. అసలు మల్లారెడ్డికి అర్హత ఉందా? ఒక నాయకుడు అంటే ఆదర్శంగా ఉండాలి. చెరువులు, కుంటలు కబ్జా చేసి కాలేజీలు కట్టినోడు కూడా నీతులు మాట్లాడుతుంటే ముఖాను వస్తున్నారు. అసలు రైతు బంధు అనే పథకంలో ఎవడన్నా కోటీశ్వరుడు మల్లారెడ్డి 100 ఎకరాలకు 2 కోట్లు 3 కోట్లు రైతు బంధు తీసుకున్న వెధవ కూడా మాట్లాడతాడా? ఇలా మా నాయకుడు స్పీకరు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి రైతు బంధు ఖాతాలో పెడితే ఆదర్శంగా నాకొద్దు, నాకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, నా జీత భత్యాలు ఉన్నాయి, నాకు అవసరం లేదని తిరిగి పంపించిండు. అట్లా ఎవడన్నా బీఆర్ఎస్ నాయకుడు ఆదర్శంగా నిలిచిండా? అరే దొరికిందంతా దోచుకొని మొత్తం కబ్జాలు చేసుకొని ప్రభుత్వ భూములు మొత్తం కూడా చెరపట్టి చెరువులు, కుంటలన్నీ కూడా, సరస్సులన్నీ కూడా మూసివేసి ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసి ఇలా హైదరాబాద్ లో వరదలకు వానలకు కారణమయ్యారు వీళ్ళు. ఇలా వీళ్ళ మాట్లాడి నీతులు చెప్పి అధికారం పోయేసరికి నీతులు గుర్తొచ్చినా ఆయన ఎప్పుడు పోవాలరా పోయి ప్రతిపక్షం వాడు హాస్పిటల్కి? ఇన్సిడెంట్ సంఘటన జరిగిన వెంటనే స్పందించాలా. సంఘటన జరిగింది, నిందితుల్ని లోపలేసినాం, జైల్లో పెట్టినాం. మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గిరిజన బిడ్డ పంచాయతీరాజ్ శాఖ మంత్రి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించిన తర్వాత పోయి మాట్లాడతారు. ఇప్పుడు అంటే ఇది ఎట్లుందంటే దొంగల పడ్డ 6 నెలల కుక్కల పోయి మురుగుతాయి కదా, అట్లుంది వాళ్ళ తీరంత. ప్రభుత్వం కన్నా ముందే వీళ్ళు స్పందిస్తే అర్థం ఉండేది, పర్థం ఉండేది. చేత కాదు, ఎక్కడ కూడా చేత కాదు. వీళ్ళు అధికారంలో ఉన్న కాలంలో ఎక్కడ కూడా నిరుద్యోగులకు కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయారు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయలేకపోయారు, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు ఇవ్వలేకపోయారు. ఏం చేశారు అసలు వీళ్ళు? వీళ్ళ యొక్క వ్యాపారాలు, వీళ్ళ యొక్క కాలేజీలు, వీళ్ళ యొక్క యూనివర్సిటీలు చక్కగా ఉండే విధంగా వీళ్ళ పరిపాలన వీళ్ళు చూసుకున్నారు తప్ప ప్రజల యోగక్షేమాలను పట్టించుకున్నారా? అంటే మీ పార్టీ వచ్చిన దాకే ఇదంతా పెరుగుతున్నాయి, ఇలాంటి రేప్ ఇన్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి అంటారు మరి వాళ్ళు. ఇప్పుడు నేషనల్ క్రైమ్ బ్యూరో అని సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఉంటుంది. తీద్దాం, లెక్కలు తీద్దాం. అప్పుడు ఎక్కువ నేరాలు జరిగినాయా, ఘోరాలు జరిగినాయా, ఇప్పుడు ఎక్కువ ఘోరాలు జరిగినాయా అనేది లెక్క తీద్దాం. అరే 9 నెలలు కాలేదు, అసలు 100 వెంటనే చర్యలు ఉంటున్నాయి. మీ పరిపాలనలో కనీసం ఏదైనా జరిగితే జవాబుదారితనం ఉండదు, చర్యలు ఉండవు. మీ వాళ్ళే ఉంటారు. ఏ దొంగ అయినా వామన్ రావు దంపతులు ఎవరు చంపింది? సిగ్గుందారా? వామన్ రావు దంపతులు ఉసులు జరిగి ఇలా కొట్టకపోయారు మీరు. ఇలా ఎవరు? మీ నాయకుడు మంతని జెడ్పీటీసీ మాజీ ఎమ్మెల్యే మంతని చంపిండ్రు. ఎవరు చంపిర్రా? ఆడ అప్పుడు ఉన్న పుట్ట మధు. మీ నాయకులే బతకనిలే ప్రజల్ని. ఎవడైతే పోరాటం చేసిండో వాళ్ళందరినీ కాల్చక తిన్నారు. సిగ్గు లేకుండా ఈ రోజు అధికారం కోల్పోయేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? మల్లారెడ్డికి అసలు అర్హత ఉందా చెప్పండి? మల్లారెడ్డికి అర్హత లేదు కదా. ఇవాళ ఎట్ట మాట్లాడతాడు మల్లారెడ్డి? సిగ్గు తప్పి సోయి తప్పి మాట్లాడతాడు. అయినా కానీ ప్రజలు మొన్న ఇది అవకాశం ఇచ్చారు, మల్లారెడ్డికి ఇచ్చారు, దాన్ని నిలుపుకో. ఇష్టం వచ్చినట్టు వంకర టెంకర్ గా మాట్లాడితే నీ టెంకాయ బోగులుదని హెచ్చరిస్తున్నాం. కానీ ఒకటి అంటే, ప్రభుత్వం విఫలమైంది వరదల విషయంలో, వరద బాధితుల విషయంలో 9 మందిని కూడా కాపాడలేకపోయారు, 3 మంత్రులు ఉంటే అన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? హరీష్ రావే డైరెక్ట్ గా దీని మీద సవాల్ చేశారు. వీళ్ళు అసలు ఏనాడన్నా వరదలు సరే విఫలమైన నువ్వెందుకు పోయి కాపాడలే? నీకు తెలుసు కదా. మరి పోయి తిక్క మాట్లాడి తుక్కురేగి కొడతాడు అన్న. అరే వరదలు వస్తున్నాయి అని శుక్రవారం సాయంత్రం అంటే 31వ తారీఖు నుంచి అధికారులను అప్రమత్తం చేసినాం మేము. అధికారులందరూ సెలవులు రద్దు చేసినాం. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ప్రజలకు కూడా మీడియా ద్వారా అన్నిటి ద్వారా హెచ్చరికలు జారీ చేసినాం. అదే విధంగా శనివారం ఉదయం మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పత్రికా ముఖంగా కలెక్టర్ల సమావేశాన్ని పెట్టి ఏ ప్రజలు కూడా ఇబ్బందులు పడకుండా, వరద ముంపుకు గురి కాకుండా చర్యలు చేపట్టమని చెప్పారు. అకస్మాత్తుగా వచ్చిన ప్రకృతి వైపరీత్యానికి నువ్వు ఎందుకు అడ్డుపోలే? నువ్వు ఎందుకు ఆపలే? మాట్లాడుతున్నాడు సీఎం ప్రవీణ్ కుమార్. సీఎం సినిమా చూస్తున్నాడు. ఆ రోజు ఆ సినిమా చూసుకోవడం వల్ల ఇలా ఎవరిని అప్రమత్తం చేయలేకపోయాను అని చెప్తున్నారు. సీఎం సినిమా చూసి నువ్వేం చేస్తున్నావు? నీకు బాధ్యత ఉంది కదా, నువ్వు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కదా. నువ్వు పెద్ద పుడింగి లెక్క హీరో అయితే పోయి వాళ్ళని ఎందుకు కాపాడలే? నువ్వు నిద్రపోయినవా? నువ్వు ఏడబడుకున్నావు? కేసీఆర్ ఏడబడుకున్నాడు? ఫామ్ హౌస్ లోంచి ఎందుకు బయటకు రాలేదు కేసీఆర్?
కేటీఆర్ అమెరికా పర్యటన రద్దు చేసుకుని ఎందుకు వరద ప్రాంతాల్లో పర్యటించలేదు? మీరు మాట్లాడదు గురువింద కింద లెక్క మాట్లాడితే మీ ముట్టి కింద నలుగు తెలుసుకోండి ఫస్ట్. ఇంత పెద్ద మచ్చ ఉంది మీ కింద. అరే అందరినీ ముఖ్యమంత్రి 3 జిల్లాలు పోయి పరామర్శించిండు. వరదల్లో కొట్టకపోయినటువంటి అశ్విని శాస్త్రవేత్త కుటుంబాన్ని ఇంటికి పోయి పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేసిండు. ఎవరు గొప్ప? ప్రజలందరూ ఎవరిని పొగుడుతున్నారు? అరే వరదలు వచ్చి ప్రజలందరూ చచ్చిపోతుంటే నీరో చక్రవర్తి గనక ఫిడేలు వాయించుకున్నట్టు ఈ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుంటాడు. కేటీఆర్ ఏమో విదేశాలకు పర్యటనకు పోతారు, విదేశీ పర్యటనకు పోతారు విలాసాల కోసం. హరీష్ రావు ఏమో దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు వరదంతా ఉధృతి తగ్గిన తర్వాత నాయకులంతా పోయి పరామర్శించిన తర్వాత ముఖ్యమంత్రి పోయి పరామర్శించి వాళ్ళకి సహాయం చేసిన తర్వాత పోయి ఈ మాటలు మాట్లాడితే ఎవడ నమ్ముతాడా? వీళ్ళకి అసలు 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి ఎన్నడన్నా పోయిండా పర్యటించండి ఎట్లా? మా ముఖ్యమంత్రి వరదల్లో బురదల్లో పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి తిరిగి ప్రజల కష్టాలను తెలుసుకున్నాడు, స్పందించిండు. చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు, గేదెలు పశువులు చనిపోతే 50,000, ప్రతి కుటుంబానికి 10,000, అన్ని రకాల ఇల్లు పోతే ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి బాహాటంగా క్షేత్రంలో ఉన్నాడు, విదేశాల్లో లేడు. ఎందుకురా ఉద్దర కూతల కూస్తారు? ఇంకా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. నష్టపోతే 10,000 చేతిలో పెట్టి ముష్టి 10,000 ఎవరికి కావాలన్నట్టుగా అవి తక్షణ అవసరాలకే. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో వరదలు వచ్చినాయి, ఏం చేసినారా మీరు? మర్చిపోయారు. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఎంతమందికి ఇచ్చారు మీరు? మీ నాయకులు ఎంత కకృతి పడి దోచుకున్నారు. వాళ్ళు ప్రజలకి ఏమని డబ్బులు ఇస్తే బీఆర్ఎస్ నాయకుల మధ్యవర్తులు ఉండి లేని వాళ్ళకు కూడా లబ్ధి, నష్టపోయిన వాళ్ళకు కూడా ఇచ్చేసి మిగతా డబ్బులు సగం డబ్బులు నొక్కేసిన చరిత్ర కాదా మీది? మర్చిపోయారా? ఎంతమంది దరఖాస్తు చేసుకోమని అసలైన లబ్ధిదారులు, అసలైనటువంటి నష్టపోయినటువంటి వాళ్ళ డబ్బులు అందక కుర్రోమోయాను పెద్ద ఎత్తున గొడవ చేస్తే దరఖాస్తు చేసుకోండి మీ సేవలు అని చెప్తే దరఖాస్తు చేసుకుంటే నయా పైసా ఇచ్చిండ్రా? అట్లుండదు, మీ లెక్క ఉండదు. ప్రతి వాడికి సహాయం చేసే విధంగా మొదట తక్షణ సహాయంగా 10,000 బియ్యము, ఉప్పులు, పప్పులతో పాటు అనేక సహకారాలు మా నాయకులు సొంత డబ్బులతో కూడా సహాయ సహకారం అందిస్తారు. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క వీళ్ళకి తోచిన సాయం చేస్తూ ప్రభుత్వం నుంచి సాయం చేస్తున్నారు. ఇంకెక్కడ మీకు వాళ్ళకి పోలుకున్నదా? దీన్ని కూడా బురద రాజకీయ వరదని కూడా బురద రాజకీయం చేసి బాగుపడాలని చూస్తే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. మరి హరీష్ రావు మరి దాడి చేయించడం అనేది ఎవడు దాడి చేసిండు? హరీష్ రావు కాంగ్రెస్ నాయకులు దాడి చేసి. ఇప్పుడు దేవభక్తిని కిషోర్ అనేవాడు అక్కడ ఉన్నాడు. దేవభక్తిని కిషోర్ ఎవరు? పువ్వాడ అజయ్ కుమార్ భక్తుడు. ఆయన మొత్తం కూడా బీఆర్ఎస్ కార్యకర్త. ఆ దాడి ఘటనలో వీడియోలో వాళ్లే ఉన్నారు. వాళ్ళ పర్యటన విజయవాడ హైలైట్ కావడం కోసం, వాళ్ళంతా ప్రజలంతా దృష్టిని ఆకర్షించడం కోసం ఉత్తపోయి ఉత్తవుడు పట్టించుకోడు కదా. దొంగల పడ్డ 6 నెలలు కాంగ్రెస్ వాళ్ళంతా పోయి మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చి పర్యటన చేసిన తర్వాత అడుగుతారు కదా, సిగ్గుందరా మీరు ఇప్పుడా వచ్చేది? ప్రతిపక్షాలు 10 ఏళ్ళు దోష తిన్నారు, ఇప్పుడు వస్తారా అని చెప్పి ప్రశ్నిస్తారు కదా. దానికి భయపడి ఒక కట్టు కథ లెక్క సినిమాటిక్ గా వాళ్ళ మీద వాళ్లే దాడులు చేసుకుని వాళ్ళ కార్యకర్తే కాలు దిగింది. ఎవరు కారు? కాంగ్రెస్ వాడు కారా? వాళ్ళ బీఆర్ఎస్ నాయకుడు కారు కింద బీఆర్ఎస్ కార్యకర్త పడితే దాని మీద కేసు, వాళ్ళు దాని మీద పెద్ద అరుపులు రాద్ధాంతం చేస్తున్నారు. ఇది కావాలని కృత్రిమ ఉద్యమాన్ని చేయటం కోసం, ప్రజల్లో ఆలోచన కలిగించడం కోసం మేము ఉన్నామని, బతికే ఉన్నాం, చచ్చిపోలేదు అంటే అందరు వచ్చిపోయారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మేము కూడా వచ్చినవని చెప్పుకోవాలంటే ఏదో ఒక సంఘటన జరగాలి. కాబట్టి అది కావాలని వాళ్ళు రాద్ధాంతం చేశారు. కాంగ్రెస్ రౌడీ రాజ్యం చేస్తుంది అని హరీష్ రావే స్టేట్మెంట్ ఇచ్చారు. రౌడీ రాజ్యం ఎట్లా బాబు? ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సేవలు చేస్తున్నాం. మీది గూండా లఫంగి రాజ్యం మీది. అసలు ఎన్నడన్నా ఇట్లా ముఖ్యమంత్రి అనేవాడు పోయిండా? 10 ఏళ్ల కాలంలో వరదలు వస్తే దమ్ముంటే చెప్పమని, చరిత్ర చెప్పమనండి. కనీసం సర్వే చేశారు, ఏరియల్ సర్వే చేశారు. భయం ఏమైందో, విమానం ఏరో మన హెలికాప్టర్ కూలిపోద్దేమో, నేను ఆడబోతున్నానని భయం. కాబట్టి నువ్వు రౌడీ రాజ్యం అన్నా ఇంకోటన్నా ప్రజలందరూ కూడా ఇది ప్రజారాజ్యం అంటున్నారు, ఇది స్వర్ణయుగం అంటున్నారు. రైతన్నలకు రుణమాఫీ, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాల భర్తీ, 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, నువ్వు జైన్యాన్ని కూడా మేము చేసి చూపిస్తున్నాం కదా. ఇంకెక్కడ? మాది స్వర్ణయుగం అవుతుంది. నిజంగా మీది లఫంగి లుచ్చా రాజ్యంగా ప్రజలందరూ గుర్తించబట్టే మిమ్మల్ని ఓడించిర్రు. ఇంకా బుద్ధి తెచ్చుకొని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సహాయం చేస్తూ వరదలో బురద రాజకీయం మానండి అని చెప్పి నేను సూచిస్తున్నా వాళ్ళకి.